శ్రీనివాస్ గారు, ఈరోజు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోలేనటువంటి పరిస్థితి కల్పించారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఆర్థిక పరిస్థితి పైన 9,74,000 కోట్ల అప్పులు చేశారు. సో నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఎన్నో హామీలు ఇచ్చేశాను, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను, ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలని చేతులు ఎత్తేశారు. దీని అంతటి కారణం ఏంటంటే మీరు అని చూపిస్తున్నారు, వేలు మీ వైపు చూపిస్తున్నారు. సార్ మీకు ముందుగా అలాగే కేఎస్ రావు గారికి, అలాగే పానలిస్టులకి, సాక్షి రాంబాబు గారికి, సాక్షి వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనంగా మారింది. చంద్రబాబు నాయుడు ఎంతటి మోసగాడు, ఎంతటి దుర్మార్గమైనటువంటి మాటలు ప్రజలకు చెప్పి మోసం చేశాడు, అధికారంలోకి రావటానికి ఎన్ని అబద్ధాలు చెప్పాడో, అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు చూపించినటువంటి క్లిప్పింగ్లో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఏం చేయాలి, అప్పులు పాలైపోయింది రాష్ట్రం అంటున్నాడు. ఏం నిత్యమైన మాటలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గత 6 నెలలుగా, ఒక ఏడాది కాలంగా ప్రజలకి మభ్యపెట్టి మోసపూరితమైన మాటలన్నింటికి కూడా, అలాగే సుమారు 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పి 14 లక్షల కోట్లు కాదని గవర్నర్ గారి స్పీచ్లో 10 కోట్లకు కుదించి, మరి 10 లక్షల కోట్లకు కుదించి 14 లక్షల కోట్లు, మరి 4 లక్షల కోట్లు అప్పు ఏమైంది? ఆ ఫిగర్స్ ఏంటి అసలు? అక్కడతో అబద్ధం. 10 లక్షల కోట్లు ఈరోజు 9,75,000 కోట్లు కానీ అబద్ధాలు చెప్తూ ఆఖరిగా ఈరోజు ఉన్నవన్నీ మీరు క్లియర్గా ప్రజలకన్నిటికీ చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, మీరు కూడా విశ్లేషించి విశదీకరించి చెప్పారు. కేవలం పథకాల పేరుతో నేను అమ్మఒడి నీకిస్తా 15,000, నీకిస్తా అని చెప్పి మోసం చేసి ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నాకున్న బడ్జెట్ ఇది, ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వ పథకాలు నేను అమలు చేయగలుగుతాను, ఇది నా మేనిఫెస్టో అని క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఉండడం కరెక్టేనా ఇప్పటి పాలిటిక్స్ లో? సార్, నిజం ఎప్పుడు నిప్పు లాంటిదే సార్, మోసం ఎప్పుడు ఇలాంటిదే సార్. దిక్కులు చూస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, నిష్కర్షగా ఎంత అద్భుతంగా ప్రతి వివరాన్ని కూడా వైన్స్ గురించి మాట్లాడారు, మైన్స్ గురించి మాట్లాడారు, అలాగే పోలవరం శ్వేతపత్రం మీద కూడా మాట్లాడారు. ప్రతి శ్వేతపత్రం మీద కూడా బడ్జెట్లో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి వివరాన్ని కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నారంటే, గత 3 నెలలకి ఎన్నికల సందర్భంగా గత 3 నెలలు పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ వరకు 14,000 కోట్లు ఒకవైపు అప్పుకి రెడీ అవుతూ, మీరు అన్నట్టు 65 లక్షల రూపాయలు పర్ డే అనుకుంటాను, అది రెడీ అవుతూ ఈ అప్పుని చేయటానికి సిద్ధపడి నువ్వు ఈరోజు ఓటాన్ అకౌంట్ పెట్టుకున్నావంటే కేవలం ఒకే ఒకటి రీజన్ సార్, ఈ ప్రభుత్వ పథకాలన్నిటికీ బడ్జెట్ ఫినాన్స్ ఎలకేషన్ చేయలేక. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు లెక్క ప్రకారం అయితే అది ఎలకేట్ చేయాలి, చేయలేవు కాబట్టే నువ్వు ఈ రోజు ఓటాన్ అకౌంట్కి వెళ్ళావు. నీకు ఈ విషయం సూపర్ 6 అనౌన్స్ చేసిన రోజు నీకు ఈ విషయం తెలీదా? మీకున్న ఎక్స్పీరియన్స్ లో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు మీకు, 2014-19 పరిపాలన చూశారు కదా, ఇప్పుడు సూపర్ 6 ఉంటుందా పోతుందా? ఇంకేం సూపర్ 6 సార్, సూపర్ 6 ఎగ్గొట్టడానికి ఇవన్నీ 6 కొడితే బాల్ లాగాలని బయటికి పోతుంది. సూపర్ 6 ని ఎగ్గొట్టేయడానికి, పోలవరం ఎగ్గొట్టేయడానికి, అన్ని ప్రభుత్వ పథకాలను కూడా ఎగ్గొట్టేసి ఒక్క అమరావతిలో వాళ్ళ ల్యాండ్ రికవరీస్, వాళ్ళ పెట్టుబడులన్నీ రికవరీ చేసుకోవడానికి 5 ఏళ్ల నాటకం ఆడతాడు, మోసం చేస్తాడు. మొన్ననే చెప్పాడు కదా, ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, నేను ఎటువంటి స్కీమ్స్ అమలు చేయలేను, ఓన్లీ అమరావతి మన అమౌంట్ రికవర్ చేసుకోవాలి, దట్స్ ఆల్. అంతకు మించి చంద్రబాబు నాయుడు ఇంకేమీ చేయడు సార్, మోసం చేస్తాడు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎవరైనా రియాక్ట్ అవుతారా అని చూశాను టీడీపీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత విశ్లేషకులు, విమర్శకులు ముక్కును వేలేసుకున్నారు. ఇది నిజమా? ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు 7 లక్షల కోట్ల పై వరకే అప్పు ఉంటే ఆయన ఏంటి 10 లక్షలు 14 లక్షల కోట్లు అంటాడు? ఇది గవర్నర్ చేత కూడా అబద్ధం చెప్పిస్తాడు, ఇది ఒక రాజ్యాంగ అధినేత చేత కూడా అబద్ధం ఆడిస్తాడా? ఇంత దుర్మార్గమా అని అందరూ అనుకుంటున్నప్పుడు టీడీపీ వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారని చూస్తే పయ్యావుల కేసు రియాక్ట్ అయ్యాడు.
పయ్యావుల కేసునా ముందు మీరు ఏమైనా సార్ చెప్పగలరా? దమ్ముంటే పయ్యావుల ఈ రోజు కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పైన మొత్తం పైన ఒక్క టీడీపీ వాడికి దమ్ముంటే రియాక్ట్ అవ్వమనండి సార్. మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నిస్తాను అంటారు. దమ్ముంటే ముందు సమాధానం చెప్పమనండి సార్. ఈ అబద్ధాలకి ఏం సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నాను. ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఏంటి రియాక్షన్? నువ్వు ఎందుకు మౌనముని ఇలా ఉన్నావు? మౌనం వహిస్తున్నావేంటి? ప్రతిదీ ప్రశ్నిస్తానన్నావు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నర్ చేత అబద్ధం ఆడించాడే. మళ్ళీ ఇప్పుడు 9.5 లక్షలకు ఇప్పుడు 7.5 లక్షల కోట్ల వరకు మేము ప్రూవ్ చేస్తుంటే దానికి సమాధానం చెప్పలేక పయ్యావుల కేసు అంటాడు. మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత జూన్ 12న ఫుల్ బడ్జెట్ పెట్టి ప్రభుత్వ పథకాలను అమల్లోకి తెస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు ప్రభుత్వ పథకాలని ఎలా అమలు చేశారని ప్రశ్న వచ్చేటప్పుడు పయ్యావుల కేసు అంటాడు. మేము అంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ఆయనకు అప్పచెప్పాం కాబట్టే, అత్యున్నత నిధులతోని బ్రహ్మాండంగా ఒప్పజెప్పాం కాబట్టి ఆనాటి బడ్జెట్ని ప్రవేశపెట్టగలిగి అంత అద్భుతంగా చేయగలిగాడు అన్నాడు. కానీ మీ ఎల్లో పేపరు ఆ రోజు మే 30వ తారీఖు సార్, గురువారం, అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాతే ఇందులో జరిగిన రోజు అనుకుంటా, అంతే సార్ ప్రమాణ స్వీకారం సార్. ఆ రోజుకి రాష్ట్ర ఖజానాలో ఉన్నది 100 కోట్లు సార్. 100 కోట్లకి ఈనాడు మహానుభావుడు చూడండి 100 కోట్లు ఉంది సార్. ఖజానాలో ఉన్నది 100 కోట్లు సార్. అక్కడ నుంచి మీరు ప్రయాణం మొదలు పెట్టారా? 7,000 నుంచి 8,000 బడ్జెట్ పెట్టకుండా పారిపోతున్నారు. మరి పయ్యావుల కేసు అంటాడు సార్, పయ్యావుల కేసు అంటాడు మేము పూర్తిగా మంచి అద్భుతంగా ఎటువంటి అప్పులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఈ ఖజానాను అప్పచెప్పాము జగన్మోహన్ రెడ్డికి అన్నాడు. మరి నిజం చెబితే తల వేయి ముక్కలైపోతుంది అనేది పయ్యావుల కేసుకు మీరు అంటున్నారు కదా సమాధానం. పయ్యావుల కేసుకు దమ్ముటి సమాధానం చెప్పమనండి. ఎల్లో పేపర్ చెప్తుంది ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి 5,000 కోట్లు, ఓవర్ డ్రాఫ్ట్ సహాయంతోనే జీతాలు పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1,200 కోట్లు, మొత్తం 5,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బడ్జెట్ పెట్టి ఫుల్ బడ్జెట్ పెట్టిన రోజుకి అవసరమని సాక్షాత్ ఎల్లో పేపర్ చెప్పింది ఈనాడు. మరి పయ్యావుల కేసు మాకు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని 2019లో అప్పచెప్పాను అంటున్నావే, దీనికి ఏం సమాధానం చెప్తావు మిస్టర్ కేశవ్? సమాధానం మీరు చెప్పాలా. నేను మీ కౌన్సిల్లో నువ్వు అంటున్నావు కౌన్సిల్ మెంబర్స్ రాలేదు, నేను బాగా చెప్పి ఉండేవాడిని కౌన్సిల్ మెంబర్గా, నేను ఎమ్మెల్సీగానే అడుగుతున్నా. దమ్ముంటే నువ్వు రేపటిలోగానే రియాక్ట్ అవ్వాలి, ఈరోజైనా రియాక్ట్ అవ్వాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇచ్చిన ప్రతి ఒక్క మాటను కూడా తూచా తప్పకుండా 99% మేనిఫెస్టోని అమలు చేస్తూ 8 ఫిషింగ్ హార్బర్ని నిర్మాణం చేస్తూ 4 పోర్టులని నిర్మాణం ప్రారంభించి శరవేగంగా చేస్తూ భోగాపురం పోర్టు కూడా ఒకవైపు శరవేగంగా పనులు జరిపిస్తూ అభివృద్ధి సార్. మేము అధికారంలో ఉన్నది మా లెక్క ప్రకారం 2.5 ఏళ్ళు కరోనాతో పోయింది. కరోనా సమయంలో దిగ్బంధం, పాండమిక్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటూ మిగతా 2.5 ఏళ్లలోనే ఇంత అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా దుర్మార్గమైనటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రేపు చరిత్రలో ఎప్పుడైనా సరే మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఈ రాష్ట్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎదురు చూసి భూముల రీసర్వేని మళ్ళీ ఆలోచిస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు ఆల్రెడీ. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు భూ సంస్కరణలు, ఈ సంస్కరణలన్నీ తీసుకొచ్చిన వాళ్ళకి అదనంగా కొంత రాష్ట్ర ప్రజలకు కల్పిస్తామని చెప్పారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా అడుగుతున్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక మోసపూరితమైందని, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారని, ఆ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతాయని దుష్ప్రచారం చేశాడే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేసి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ చట్టాన్ని ఇప్పుడు రద్దు చేస్తానని మొదటి సంతకం కింద పెట్టాడే, ఆ సంతకానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ ఏ రాష్ట్రంలో అయితే సక్రమంగా అమలు చేసుకోగలుగుతారో ఇన్సెంటివ్స్ 50% ఇస్తామని చెప్పి సీతారామన్ గారు ఆమె బడ్జెట్ ప్రసంగంలో పార్లమెంటు సాక్షిగా చెప్పారు. మిస్టర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చేస్తావో చెప్పు. వెనక్కి తీసుకుంటావా చట్టాన్ని? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెనక్కి తీసుకోగలుగుతావా? జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అవసరం అని ఒప్పుకుంటావా లేదా? లేకుంటే నిన్న నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసినటువంటి ఆవేశలబాటుకి నువ్వు అర్రులు చాచకుండా ముందుకు వెళ్లకుండా వెనక్కి ఆగిపోతావా? రాష్ట్రాభివృద్ధికి
నువ్వు ఒక మూర్ఖంగా తయారై మోసం చేస్తావా? చెప్పు, సమాధానం చెప్పు. చూడు, నీకు ఇంకా 15 రోజులు, గట్టిగా 50 రోజులు అయినప్పటికీ ఇన్ని మోసాలు బయటపడ్డాయి. మిస్టర్ చంద్రబాబు నాయుడు, మిస్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు సమాధానాలు చెప్పాలి. మేము రావని, మేము కౌన్సిల్కి రావని మేము సరదా పడిపోక మిస్టర్ పయ్యావుల కేశవ్ వస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఈ రోజుతో సమావేశాలు పూర్తయినాయి. మొత్తం అందరూ అధ్యక్షులతో పాటు అందరూ వెళ్తున్నారా? సార్, మా నాయకుడికి మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్కి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలంటే నేను ఒక మాట్లాడుతాను. మేము ఒక లేఖ రాసాం స్పీకర్ గారికి. వాళ్ళు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యేకి అలా నీచంగా వాళ్ళు మాట్లాడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత హీనక్రియగా మీరు మాట్లాడుతుంటే 40% ఓట్లు వచ్చినటువంటి ఒక శక్తివంతుడిగా ఈ రాష్ట్రంలో ఉండి ఈ 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి గరళం ఈరోజు సుమారు 40-50 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే స్టేట్మెంట్ అసెంబ్లీలో మాట్లాడాలని ఉంది, మాకుంది. మేము వెళ్ళాలనే బయలుదేరాం సార్. మొన్న బయలుదేరాం సార్. నల్ల బ్యాడ్జ్ వేసుకుని మేము బయలుదేరాం సార్. బయలుదేరినప్పుడు ఎమ్మెల్సీలు 41 మంది, 11 మంది ఎమ్మెల్యేలు అందరం కలిసి వెళ్తుంటే పోలీసులు మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని తోసేసి సాక్షాత్తు మా నాయకుడినే అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుపడుతుంటే, ముందుకు మేము వెళ్ళి మళ్ళీ కూర్చుంటే మార్షల్స్ అడ్డుపడుతుంటే, మరి మీరు సభలోకి ఎలాగ మాకు రాణిస్తారు? సభలోకి వస్తే మాకేం గౌరవం ఉంటుంది? ఈ రోజు హౌస్లో, అసెంబ్లీలోకి వస్తే బయట కూర్చోవటానికి కనీసం ఒక రూమ్ కూడా ఇవ్వలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక రూమ్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీలకు రూమ్ లేదు, చైర్లు లేవు. మా అందరికీ నిర్దాక్షిణ్యంగా బయట పట్టేస్తున్నారు, బయటకు తోయేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపల వెళ్తే తమాషానా? స్పీకర్ గారు నేను ఒకటి అడుగుతున్నాను. రాజ్యాంగబద్ధంగా మాట్లాడటానికి లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడికి ఎంతైతే అవకాశం టైం ఇస్తారో అంతే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఇవ్వాలి. 21 స్థానాలతో పవన్ కళ్యాణ్ నుండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నాడు, ఈరోజు మౌనం వహిస్తున్నాడు. 11 స్థానాలతో ఉన్న మేము ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటున్నాం. మేము ఒక లేఖ రాసాం, మాకు మైక్ కావాలి, మాట్లాడే సమయం కావాలి. మా నాయకుడికి ఇస్తారా ఇవ్వరా? 21 స్థానాలు అనుకున్నా ఆయన పార్టీ మీరు చెప్పాలనుకున్న అంశాన్ని చాలా పర్ఫెక్ట్ గా చెప్పగలిగారు అనిపించింది ఈ రోజు ఎంచుకున్నటువంటి మీడియా ద్వారా, మీరు ఎంచుకున్నటువంటి మీడియం ద్వారా. ఇదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఎలాగో గొంతు నొక్కేస్తారు, అంత ఈజీ. ఈ రోజు మీడియా ద్వారా మా జగన్ మాట్లాడారు, ఇది పర్ఫెక్ట్ గా వెళ్ళింది.